వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో మరో 12 రోజుల్లో అమెరికా ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇక ఇప్పటికే మొదలైన ఎన్నికల పోలింగ్ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా ఇందులో ఒకరు అమెరికా సంతతికి చెందిన వాళ్ళైతే మరొకరు భారతదేశ సంతతికి చెందినవారు. ఇక అమెరికాలో ఒకవైపు ఎన్నికల ప్రచారం జరుగుతున్నా మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్స్ జరుగుతున్నాయి. అదేంటి, ఒకవైపు ఎన్నికల ప్రచారం అంటున్నారు, మరోవైపు పోలింగ్ జరుగుతున్నాయి అంటున్నారు అని అనుకుంటున్నారా? మరి అన్ని దేశాల్లో మాదిరి ఎన్నికలు జరిగితే అది అమెరికా ఎందుకు అవుతుంది? అక్కడ ఎన్నికలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవాలంటే ఈ స్పెషల్ స్టోరీ చూసేయండి. మరి ఇక విషయంలోకి వెళ్తే అమెరికాలో భారతదేశం మాదిరి అక్కడ ఎన్నికలు జరగవు. అక్కడ పెద్దల సభ అంటే రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. భారత్ లో మాత్రం లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు వాళ్ళ పార్టీ మ్యాజిక్ ఫిగర్ తో నూతన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరోవైపు భారత్ లో ఉన్న విధంగా అంటే ఎన్నికలు జరిగే విధానం అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు ఎన్నికల నిబంధనలు ఒకేలా ఉండవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. భారత్ లో మాదిరి అమెరికాలో నేరుగా అధినేతను ఎన్నుకోలేరు. ముందుగా ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులను మాత్రమే ఎన్నుకుంటారు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2లో అధ్యక్ష ఎన్నికల పద్ధతిని పొందుపరిచారు. ఇందులో ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేసి అందులో ఎలక్టోరల్ కాలేజీ అధికారులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ అధికారులు డిసెంబర్ 17న అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అమెరికా వ్యాప్తంగా 538 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. అందులో 270 సీట్లు వచ్చిన వారు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, అది కూడా నవంబర్లోని మొదటి మంగళవారం నాడు జరుగుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కనీసం 35 సంవత్సరాలు ఉండాలి. అందులోనూ యునైటెడ్ స్టేట్స్ లో జన్మించి ఉండాలి లేదా అర్హత సాధించడానికి మునుపటి 14 సంవత్సరాలు యుఎస్ లో నివాసించి ఉండాలి. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అమెరికాలోని డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా, ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా అప్పుడే ముందస్తు ఓటింగ్ మొదలైంది. అమెరికాలో ముందస్తు ఓటు హక్కును వినియోగించుకోవడం అక్కడి ఎన్నికల నిబంధన. ప్రతిసారి అమెరికాలో ఓటర్లకు ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచే ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మన దేశంలో మాదిరిగా పోలింగ్కు 36 గంటల ముందు ప్రచారం ముగించడం కాకుండా అమెరికాలో ఒకవైపు ప్రచారం, మరోవైపు ఓటింగ్ సమాంతరంగా సాగుతుంటాయి. ఇప్పటిదాకా అమెరికా వ్యాప్తంగా 2.47 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో భారత సంతతి వారు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఒక దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే మరోవైపు అంతే జోరుగా జనం ఓట్లేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్ ల్యాబ్ అందించిన డేటా ప్రకారం 82 లక్షల మంది స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. ఇక 1.45 కోట్ల మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలక్షన్ ల్యాబ్ డేటా ప్రకారం 1.7% ఆసియన్ అమెరికన్లు ఇప్పటి వరకు ఓటేశారు. అందులో భారత సంతతి వారు ఉత్సాహంగా క్యూలలో నిలబడి మరీ ఓటేయడం విశేషం. ఇల్లినాయిస్, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో భారతీయులు భారీగా క్యూ కట్టారు. అయితే ముందస్తు ఓటింగ్ లో పాల్గొన్న వారిలో రిపబ్లికన్లే అధికంగా ఉన్నట్లు డేటా వెల్లడిస్తోంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసిన వారిలో రిపబ్లికన్లు 41.3%, డెమోక్రాట్లు 33.6% ఉన్నారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో డెమోక్రాట్లు 20.4%, రిపబ్లికన్లు 21.2% ఉన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? అమెరికాలో ఉన్న స్వింగ్ రాష్ట్రాలే తదుపరి అధ్యక్షులు ఎవరో నిర్ణయిస్తాయా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యమున్న రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయి అంటే అది స్వింగ్ రాష్ట్రాలే అని చెప్పాలి. స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయుల జనాభా ఎక్కువగా ఉంది. స్వింగ్ స్టేట్స్ గా పిలిచే జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిలియా, ఆరిజోనా, నెవాడా,
విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లు అత్యధికంగా ఉన్నారు. దీంతో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బక్స్ కౌంటింగ్లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోనూ భారతీయ సంతతి అధికంగా ఉంది. దీంతో వీరి ఓట్లు మద్దతు రెండు పార్టీలకు కీలకంగా మారనుంది. ఇందులో ఏ పార్టీకి అయితే పూర్తిగా స్వింగ్ రాష్ట్రాలు మద్దతు ఇస్తుందో ఆ పార్టీ నెక్స్ట్ అమెరికా అధ్యక్షులు అవ్వడం తథ్యం. ఇక ఈసారి ముందస్తు పోలింగ్ లో డెమోక్రాట్ మద్దతుదారులు తక్కువ శాతం ఓట్లు నమోదైనట్లు సమాచారం. దీంతో కమలా హ్యారిస్ శిబిరం ఆందోళన పడింది. ప్రస్తుత స్వింగ్ రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల పోలింగ్ లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్లకు అనుకూలంగా పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇక తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరు? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన బలగం చూపిస్తారా? జో బైడెన్ తప్పుకోవడంతో అధ్యక్ష అభ్యర్థి అవకాశం దక్కించుకున్న కమలా హ్యారిస్ ఓటర్లను ఆకర్షిస్తుందా? ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై దాడి ఆయనకు కలిసొచ్చిందా? మరో 12 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగుస్తాయి. అగ్రదేశ అధినేత ఎవరు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలబోతుంది. ఇద్దరు ప్రత్యర్థులు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరో అంచనా వేసే పనిలో చాలా మంది సర్వేలు నిర్వహిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగుపడ్డాయి. ఈ తాజా సర్వేలో డొనాల్డ్ ట్రంప్ కు 47% ఓట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక 45% ఓట్ల తేడాతో కమలా హ్యారిస్ వెనకంజలో ఉన్నారు. ఈ సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5% ఉండొచ్చని అంచనా వేసింది. కాగా ఈ సర్వేకు ముందు రైటర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సర్వేలో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు వాళ్ళు సేకరించిన డేటా ప్రకారం ట్రంప్ కంటే కమలా 4% ఓటు బ్యాంకుతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. కమలా హ్యారిస్ కు 45% గెలుపు అవకాశాలు ఉంటే డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం కేవలం 41% మాత్రమే అవకాశాలు ఉన్నట్లు రైటర్స్ ప్రకటించింది. ఇద్దరి మధ్య 4% తేడా ఉంది అని అధికారికంగా ప్రకటించింది. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేతో అంతా తలకిందులు అయ్యింది. దీంతో అయోమయంలో పడ్డారు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్. దీంతో ట్రంప్ కమలా హ్యారిస్ ను చాలా సింపుల్ గా ఓడిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత నెలలో ట్రంప్ పై జరిగిన దాడి కాస్త ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తున్నట్లే ఉంది. నిజానికి ట్రంప్ మీద జరిగిన దాడితో ఆయన భారీ మొత్తంలో ప్రజల మద్దతు కూడగట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ దాడి ట్రంప్ మీద సానుభూతి పెంచి అది కాస్త ఓటు బ్యాంకుగా మారినట్లు తెలుస్తోంది. కానీ ఈ ఒక్క సర్వేతో తదుపరి అమెరికా అధ్యక్షులు ఎవరన్నది చెప్పలేం. ఎందుకంటే చివరి క్షణంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో, ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయో అనేది చెప్పలేం. ప్రస్తుతం ఇద్దరు నేతలు కూడా విజయానికి అతి దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు ఈ సర్వే నెంబర్స్ తారుమారు అవుతాయో చెప్పలేం. అందుకే నవంబర్ 5 వరకు వేచి చూడాలి ఆ అగ్రరాజ్య అమెరికా వైట్ హౌస్ కింగ్ ఎవరన్నది. అంతవరకు చూస్తూనే ఉండండి మన BRK స్పెషల్ స్టోరీస్.